శని ఆదివారాలంటే కార్పొరేట్ ఆఫీసులలో పనిచేసేటోళ్లకు వీకెండ్. వారమంతా పనిచేసి గీ 2 రోజులు చిల్లైతుంటారు. మళ్ళా వీకెండ్ ఎప్పుడు వస్తుందా అని సోమవారం నుంచి శుక్రవారం దాకా ఎదురు చూస్తూనే ఉంటారు. సేమ్ హైదరాబాద్లో హైడ్రావాళ్ళు కూడా వీకెండ్ ఎప్పుడు వస్తుందా అని కార్పొరేట్లో పనిచేసేటోళ్ళ లెక్కనే ఎదురు చూస్తున్నట్టున్నారు. శనివారం వచ్చిందంటే కబ్జా చేసి కట్టిన ఇండ్లు నక్షలుండయని ఫిక్స్ అయిపోయేటట్టు చేస్తుర్రు. వీకెండ్ వస్తే నౌకర్లు చేసేటోళ్ళకి ఎంజాయ్మెంట్ ఉంటే హైదరాబాద్లకు మాత్రం అసలు వర్కింగ్ డేస్ అప్పుడే షురు అవుతున్నట్టున్నాయి కదా. సర్కారు జాగలు ఆల్చుకొని రూల్స్ తప్పి కట్టిన ఇండ్ల మీదకు వీకెండులనే బుల్డోజర్లు డ్యూటీకి ఎక్కుతున్నాయి. ఎప్పటి లెక్కనే విజయవంతంగా ఈ శనివారం కూడా మేడ్చల్ జిల్లా గాజుల రామారంలోకి పోయి సర్కారు జాగలను ఆల్చుకొని కట్టుకున్న ఇండ్లను 7 కాడ పొతం పెట్టిరు హైదరాబాద్లు. దయాదండం బాంచన సార్లన్నా ఇనుడు లేదు, సామాన్లన్నీ సదురుకునే తిరువాటం కూడా ఇచ్చు లేదు. బుల్డోజర్ ఎక్కిచ్చుడే అన్నట్టు రేసు గుర్రాలు లెక్క దూసుకపోతున్నారు. ఇక మిలిటరీలు సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే అందుకు పోయినట్టు కబ్జాల మీదకు అట్లా పోతున్నారు హైదరాబాద్లు. అయితే ఇదివరకే వీళ్ళకి జాగా ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చిరట. వాళ్ళే కుయ్యకువన్లే కైకువన్లే, అందుకే వీకెండ్ వచ్చి ఇట్లా ఇండ్లు వీకేస్తున్నామని చెప్తున్నారు ఆఫీసర్లు. కట్టి ఏండ్లు అవుతున్నా ఇన్నొద్దుల సంధి ఇల్లీగల్ అని అక్కడున్న ఏ ఆఫీసర్లకు కూడా తెలియకపోవడు పెద్ద మ్యాజిక్కే కదా. ఇక అక్కడి కథ అట్లున్నదా. ఇక హైదరాబాద్ నడి సెంటర్ల కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గరలోనే బంజారా హిల్స్లా కబ్జా పెట్టిన జాగను కాపాడింది మేయర్ గద్వాల లక్ష్మక్క. కాపాడిన మనిషిని చూస్తేందుకు పరామర్శకు పోయినట్టు జీహెచ్ఎంసీ తరపున లక్ష్మక్క కాపాడిన జాగాను చూస్తేందుకు పోయిండు మంత్రి పొన్నం సారు. ఇక ఏడేడ కడీలు వాతిరు, ఏడేడ బిల్డింగులు కట్టిరు, ఎవ్వెట్ల కూలగొట్టిరు అని దగ్గరుండి చూసిండు పొన్నవన్న. ఇప్పటి సంది జాగాకు కంచేయాలే సర్కారు భూమి అని బోర్డులు పెట్టాలని పొన్నవన్న చెప్పుకొచ్చిండు. అట్లనే కోట్ల రూపాయల ఇలువకల భూమిని కాపాడిన ఆఫీసర్లను తారీఫ్ చేసిండు. ఈ యొక్క స్థలం సేకరించేందుకు నేను జిల్లా కలెక్టర్ గారిని, అదేవిధంగా ఆర్డీఓ, ఎంఆర్ఓ వీళ్ళందరూ కూడా అభినందిస్తా ఉన్నాం. జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేయర్ గారు కూడా పూర్తిగా సహకరించినారు. ఏ భాషలైనా సరే మా సర్కారుకు నచ్చని పదం కబ్జా, అది చేస్తే మేము అసలే సైసం అన్నాడు పొన్నవన్న. ఆఫీసర్లే కాదు, ఎవరన్నా సర్కార్ జాగాను కబ్జా పెడితే పబ్లిక్ కూడా ఆఫీసర్లకు చెప్పాలి, సర్కార్ నజట్లు వేయాలని వచ్చిండు. ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురైన సమాచారం ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాల్సిన ఈ సందర్భంగా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తాం. కబ్జా రాయుల చేతులనే కాదు సారు, కొన్ని జాగాలను లీడర్ల కంట్లో కూడా వడకుండా కూడా చూసుకోవాలి. అప్పుడే జాగాలు జాగో అన్నట్టు భద్రంగా ఉంటాయని అంటున్నారు సర్కారు జాగాలను కాపాడుతున్న సర్కారును తారీఫ్ చేస్తున్న వాళ్ళు.